నియోజకవర్గం అభివృద్ధి కాదు పిల్లల చదువుపైన దృష్టి పెట్టారు మాజీ మంత్రి. నియోజకవర్గంలోని 10th క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ కి స్వయంగా కాల్ చేసి మరి వాళ్ళ చదువులపై ఆరా తీశారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న క్రమంలో వాళ్ళకి పలు సూచనలు కూడా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి హరీష్ రావు కీలక సూచనలు చేశారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు విద్యార్థులకు రోజు చదువుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి పనులు, వ్యవసాయ పనులు చెప్పొద్దని సూచించారు. కొన్ని రోజుల పాటు సెల్ ఫోన్లు, టీవీలు, పెళ్లిళ్లు, విందులు, వినోదాలకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్పారు. ప్రతి విద్యార్థి జీవితంలోనూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలే కీలకం. పిల్లల భవిష్యత్తు కంటే మనకేది ముఖ్యం కాదని హరీష్ రావు సూచించారు. హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, రేపటి భవిష్యత్తు బంగారుమయం అయ్యేందుకు తల్లిదండ్రులుగా తమ వంతు పూర్తి సహకారం అందించాలని విద్యార్థుల పేరెంట్స్ కు విజ్ఞప్తి చేశారు. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కాదు పిల్లల చదువులపై కూడా శ్రద్ధ పెట్టారు హరీష్ రావు.